యోసేపును దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. అన్నలు చంపజూశారు, చంపలేక బానిసగా అమ్మివేశారు. కానీ కలనిచ్చిన దేవుడు యోసేపును విడువలేదు. ఈ కలలుగానే వాడిని చంపితే కలలు ఏమైతే అనుకున్నారు, దేవుడు చంపనీయలేదు, బానిసం చేశారు. కానీ యోసేపుని తరుముతున్నారు. కానీ యోసేపును దేవుడి యొద్ద నుండి మాత్రం వేరు చెయ్యలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని జనమా, మనకు శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, దుఃఖం రావచ్చు, అవమానాలు రావచ్చు. కానీ ఏది వచ్చినా క్రీస్తుకు మనము దగ్గర అవ్వాలి తప్ప క్రీస్తు నుండి వేరవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. వేరవ్వకూడదు. ఎట్లా సాధ్యమవుతుంది అంటే యోసేపుకు సాధ్యమవుతుంది. యోసేపుకు సాధ్యమైనట్టుగానే మనకు సాధ్యం అవుతుంది. ఎలాగునంటే యోసేపు ఎలాగైతే దేవుడిచ్చిన కళను మాత్రమే గురి చేసుకొని యేసు వైపు చూస్తున్నాడో, నీవు నేను కూడా ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకిచ్చిన దర్శనము, దేవుడు మనకిచ్చిన కళను, దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతను గురి చేసుకునే పోవాలి. మీకెవరికన్నా ప్రత్యక్షత ఉందా? చెప్పాలి. మీకెవరికన్నా గురి, లక్ష్యం ఉందా? ప్రత్యక్షత ఉందా? ఎవరికన్నా దర్శనము, కళ ఉందా? కదా, మీరెవరు చెప్పలేకపోయారు. ఇప్పుడు నేను చెప్తాను. మనందరికీ కలిపి ఒకటి మాత్రం ప్రధానమైనటువంటి గురి, ప్రధానమైనటువంటి లక్ష్యము, ప్రధానమైనటువంటి ప్రత్యక్ష అందరికీ కలిపి ఒకటి ఉంది. అది ఏమిటంటే క్రీస్తు స్వారూప్యంలోకి మారడము, క్రీస్తు ఉన్న చోటికి వెళ్ళడం. హల్లెలూయా. ఇది మనందరికీ యూనిక్గా ఉంటుంది. ఒకటి. రెండవది, పర్సనల్గా దేవుడు చూపిస్తాడు మీకు. ప్రైజ్ ది లార్డ్. ఇది అందరికీ మనకు యూనిక్గా ఉంటుంది, కామన్గా. క్రీస్తు నందు నూతన పరచబడిన వాడు, క్రీస్తుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కడికి ఈ ప్రత్యక్షత ఉంది, ఈ దర్శనం ఉంది, ఈ పిలుపు ఉంది. ఆ గురి యొద్దకు, ఆ లక్ష్యం చేరుకొనుటకే మనం ప్రయాసపడుతున్నాం, మనం బ్రతికి ఉన్నాం. అయితే ప్రత్యేకముగా మరి ఒక ప్రత్యక్షత ఉంటుంది. ఇది ఇండివిజువల్గా, పర్సనల్గా. నా కుమారుడా, నేను నిన్న ప్రాంతంలో నిన్ను పరిచర్యకు వాడుకోవాలనుకుంటున్నాను. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఆయనకు ఆ ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ ప్రత్యక్షతను చూసుకుంటూ అతను వెళ్ళాలి. అందరికీ ఉన్న ప్రధానమైనటువంటిది ఏమిటి? పరలోకం చేరుటయే, యేసును చేరుకొనుటయే, యేసు స్వరూపంలోకి మార్చబడుటయే. కానీ పర్సనల్గా ఉన్నది ఏంటంటే, ఒకరిని అంటారు, నేను సువార్థికుడిగా నేను లండన్లో వాడుకుంటాను. ఇండియాలో ఉన్నావు, ఆ దేవుడు నన్ను లండన్లో ఎస్, అతనికి దేవుడు పిలిపించాడు లండన్లో పరిచర్య, ఇతనికి పిలిపించాడు కర్ణాటకలో పరిచర్య, అతనికి పిలిపించాడు రాజస్థాన్ వెళ్ళమంటున్నాడు. ఎస్, ఇది ఇండివిజువల్గా. అయితే యోసేపుకి ఒక దర్శనం ఉంది, ఒక ప్రత్యక్షత ఉంది. ఏమిటంటే, నువ్వు ఉన్నతమైన స్థానంలోకి వెళ్తావు యోసేపు. నీ అన్నలు వచ్చి నీకు సాగిలో పడతారు, నీ తల్లిదండ్రి వచ్చి కూడా నీకు సాగిలో పడతారు. ఇది యోసేపుకి వచ్చిన కళ. యోసేపుకి వచ్చింది కళ. ఎప్పుడైతే ఆ కళను, ఆ దర్శనమును పట్టుకొని యోసేపు చెప్పుకోవడం స్టార్ట్ చేశాడో, దుష్టుడు ప్రారంభించాడు. ఆ కళ నెరవేర్పు జరగకూడదు. హల్లెలూయా. ఏం జరగకూడదు? ఆ కళ నెరవేర్పు జరగకూడదు, ఆ కళ ఫుల్ఫిల్ కాకూడదు. అంతే. ఎలాగైనా యోసేపును హతమార్చాలి. యోసేపు కళ నెరవేర్చబడకూడదు. హతమార్చాలనుకున్నాడు, హతమార్చలేకపోయాడు. బానిసం చేశాడు, బానిసగా కూడా కొంతకాలమే ఉంచగలిగాడు. గమ్మత్తు ఏంటో తెలుసా దేవుని సంగమా? ఈ మాట మీ మదిలో గుర్తుండిపోవును గాక, మీ హృదయంలో ఈ మాట రాయబడును గాక. ఏంటో చెప్పనా? దేవుడు మనకు ప్రత్యక్షత ఇస్తే, దేవుడు మనకు పిలిపిస్తే, మనం ఆ పిలుపును, ఆ ప్రత్యక్షతను గట్టిగా పట్టుకుంటే, అపవాది వచ్చి ఎంత శోధించినా కానీ అపవాది కూడా ఏం చేయగలుగుతాడో తెలుసా? ఆ ప్రత్యక్షత నింపుదలకు, ఆ పిలుపు నింపుదలకే ఉపయోగపడతాడు తప్ప ఇంకేమీ ఆ అపవాది చేయలేడు. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైందా? నిజానికి అన్నలు చంప చూడకపోతే యోసేపు ఎక్కడుండేవాడు? అక్కడే. ఎక్కడైతే యాకోబు ఉన్నాడో అక్కడే. హెబ్రోను ప్రాంతమే కదా.
అక్కడే ఉండేవాడు. కానీ యోసేపు కలలను చూశాడు, ఆ కలలను, ఆ దర్శనమును, ఆ గురిని పట్టుకొని ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన పట్టుకొని ఉన్నాడో చెప్పుకోవడం మొదలుపెట్టాడో సాతాను తరమడం మొదలుపెట్టాడు. సాతాను తరుముతున్నాడు. ఏ సాతానా, ఏం చేస్తున్నాం? యోసేపు కలలుగా అన్నాడు, ఆ కలలు నెరవేర్చబడకూడదు. అవునా? ఇంకా గట్టిగా ఇంకా తరుముతున్నాడు. సాతానా, ఏం చేస్తున్నావు? యోసేపు కలగన్నాడు, దేవుడు కళ ఇచ్చాడు యోసేపుకి, ఆ కళ నెరవేర్పు జరగకుండా నేను చేస్తాను. ఏం చేస్తున్నాడంటే ఏ కళ అయితే కన్నాడో ఆ కళకు ఇంకొంచెం దగ్గరగా ఆ కళ పరిపూర్ణంగా నెరవేర్చబడునట్లు యోసేపుకు ఇండైరెక్ట్గా పనిచేసింది అపవాది అయిన సాతానే. అన్నలను వాడుకున్నాడు, పోతీఫర్ భార్యను వాడుకున్నాడు, అన్నలను వాడుకున్నాడు. ఎంతసేపు తరుముతున్నాడు, యోసేపును తరుముతున్నాడు. ఏం జరుగుతాయి అంటే కళ నెరవేర్చబడుతుంది. ఎందుకు నెరవేర్చబడుతుంది? ఆ కళను పట్టుకున్నాడు యోసేపు. ప్రైజ్ ద లార్డ్. ఆ కళను గట్టిగా పట్టుకున్నాడు, ఆ దర్శనమును యోసేపు గట్టిగా పట్టుకున్నాడు. నా దేవుడు ఇచ్చాడు, నెరవేరుస్తాడు. నా దేవుడు కలిచ్చాడు, నెరవేరుస్తాడు. నా దేవుడు దర్శనం ఇచ్చాడు, నెరవేరుస్తాడు. ప్రియ సోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో, మన బ్రతుకుల్లో కూడా ఏమొచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కరువు వచ్చిందా? నా దేవుడే పోషకుడు. అప్పులు ఉన్నాయా? నా దేవుడు సమృద్ధి ఇచ్చేవాడు. కష్టం వచ్చిందా? రోగం వచ్చిందా? నా దేవుడు స్వస్థపరిచేవాడు. నా దేవుడు స్వస్థపరిచేవాడు. ఈ రోగంతో నేను చావను. ఆమేన్. నా దేవుడు నమ్మదగిన వాడు. నేను మధ్య వయసులో చావను, వృద్ధాప్యమందు ప్రభు దగ్గరికి వెళ్తాను. ఎస్, నువ్వు విశ్వాసంతో, నువ్వు నమ్మకంతో మాట్లాడడం ప్రారంభిస్తే దుష్టులు రోగం తీసుకురావచ్చు, అప్పు తీసుకురావచ్చు, బాధలు తీసుకురావచ్చు, శోధనలు తీసుకురావచ్చు, అవమానం తీసుకురావచ్చు. వాటన్నిటిలో నుంచి కూడా ఏమొస్తుందంటే దేవుడి మహిమ బయటికి వస్తుంది.